ఈ సినిమాని ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకోవడం కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ కోట్ చేస్తున్నారు. ఏదైతే నిర్మాతలు ఆశిస్తూ ఉన్నారో దానికంటే చాలా తక్కువగా కోట్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అది మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పేసి యువి క్రియేషన్స్ నిర్మాతలు, విశ్వంభర నిర్మాతలు తేల్చి చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నారని కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో జీ వాళ్ళు ఎంటర్ అయ్యారని, మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారి మునుపడే సినిమా సంక్రాంతికి విడుదలైన సినిమాని G5లోనే స్ట్రీమింగ్ అయింది ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. అక్కడ ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి రానటువంటి వ్యూయర్షిప్ని అది సాధించింది. స్ట్రీమింగ్ మినిట్స్ని హయ్యెస్ట్ మనశంకర వరప్రసాద్ గారు సాధించి ఒక రికార్డుని ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సృష్టించింది. దాంతో మళ్ళీ జీతోటే నెగోషియేషన్స్ జరుపుతామన్నారు యువి క్రియేషన్స్ అని మనకు సమాచారం అందుతోంది. సో ఆల్మోస్ట్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ తోటే డీల్ కుదిరే అవకాశం ఉంది.